మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టి, ఈరోజు ఉదయాన్నే ఫ్రిడ్జ్‌లోంచి తీసి, ఆ అన్నానికి మంచిగా 100 గ్రాముల జీడిపప్పేసి, పులిహోరలా చేసుకొని, వాళ్ళు తింటారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెడతారు. ఇంకా ఏమనుకుంటారంటే, మేము నిన్న రాత్రి మిగిలిన అన్నాన్ని వేస్ట్ అవ్వనివ్వలేదు అనుకుంటారు. అది తామసిక్ ఫుడ్ అయిపోయింది కదండీ! నిలువైపోయిన ఆహారం అనమాట. ఆల్రెడీ మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీశారు. డెడ్ ఫుడ్ అంటారనమాట. దానిలో ఎలాంటి ఉపయోగం లేదనమాట. దాన్ని తీసుకొచ్చి 100 గ్రాములు జీడిపప్పు వేసి, మీరెంత పులిహోర చేసి దాన్ని ఎంత సేవ్ చేశానని మీరు అనుకున్నా, మీ ఇంట్లో వాళ్ళకి మీరేమిస్తున్నారు? అనారోగ్యాన్ని ఇస్తున్నారు. మా పిల్లలు 4 రోజుల ముందు ఫుడ్ అయినా తింటారు నేను పెడితేనని చాలామంది తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటారు. అందులో గొప్పే ఉందండి. నిలవ ఫుడ్ మీరు పిల్లలకు పెడుతున్నాను అని అనుకోవడమే తప్పు. మీరు ఫ్రెష్ ఫుడ్ పెట్టాలి కదా మీ పిల్లలకి. నిలవ ఫుడ్ పెట్టి నేను ఫుడ్ సేవ్ చేశాను, మా పిల్లలు ఎదురు సమాధానం చెప్పకుండా మేము ఏం పెడితే అది తినేస్తాము అని చెప్పుకోవడం గొప్ప కాదండి. మీరు యాక్చువల్గా చేసేది చాలా తప్పు అన్నమాట. ఎప్పుడు నిలవ ఫుడ్ పెట్టకూడదు.